వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు నిన్న ప్రకటించిన విజయసాయిరెడ్డి ఈ రోజు ఢిల్లీలోని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ను కలిసి రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పించినట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి కూడా రాజీనామాను ఆమోదించారన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామానే కాకుండా రాజకీయాల్లో నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని, ప్రజాదరణ జగన్ కు తగ్గదని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నానని, జగన్ తో ఫోన్ లో మాట్లాడి అన్ని వివరాలు చెప్పానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదని తెలిపారు. ఏపీ వెళ్లిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను. నేను ఏ పార్టీలో చేరడం లేదు. హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా నేనెప్పుడు అబద్ధాలు చెప్పలేదు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ అక్రమ కేసులో నన్ను అప్రూవర్ గా మారాలని ఎంతో మంది ఒత్తిడి తెచ్చారు. నేను అబద్ధాలు చెప్పను. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో నాపై కేసు పెట్టారు. కేవీ రావుతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆయన వారి పిల్లలపై ప్రమాణం చేసి చెప్పాలి. నేను నా పిల్లలపై ప్రమాణం చేసి చెప్తాను. సిఐడి నన్ను విచారణకు రావాలని చెప్పలేదు. నాపై లుక్అవుట్ నోటీస్ మాత్రమే ఇచ్చారు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నా రాజీనామా వల్ల కూటమికే లాభమని, నా ప్రాతినిధ్యాన్ని ఎవరూ తక్కువ చేయలేరు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ వీడినా జగన్ కు, పార్టీకి నష్టం లేదు. లండన్ లో ఉన్న జగన్ తో అన్ని అంశాలు మాట్లాడాకే నా రాజీనామాను అందించా. రాజకీయాల నుంచి తప్పుకున్నా. ఇక రాజకీయాల గురించి మాట్లాడను. 4 దశాబ్దాలుగా జగన్ తో, ఆయన కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనతో ఎప్పుడూ విభేదాలు లేవు. భవిష్యత్తులో రావు కూడా. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను బలహీనుడిగా మారతాను. నన్నెందుకు కేసుల నుంచి తప్పిస్తారు? రాజకీయాల్లో నా పాత్రకు న్యాయం చేయలేను అనే రాజకీయాల నుంచి దూరం అవుతున్నా. కేసులు భయపడేవాడిని కాదు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటా. గవర్నర్ పదవి కానీ, బీజేపీ నుంచి ఎంపీ పదవి కానీ నేను ఎవరి దగ్గర హామీ తీసుకోలేదు. బెంగళూరు, విజయవాడలో ఒక ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్మెంట్, ఇవే నా ఆస్తులు. నీతిగా నిజాయితీగా బతకాలి అనుకున్నా. కొన్ని ఛానల్స్ నాపై అవినీతిపరుడనే ఆరోపణలు చేశాయి. న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తా. విజయసాయిరెడ్డి ప్రాధాన్యత ఎవరూ తగ్గించలేరు. నా కెపాసిటీ, సామర్థ్యం ఎవరూ అంచనా వేయలేరు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మిగతా వారు అయితే నాకంటే సమర్థవంతంగా పనిచేస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.